ఆయన అధ్యక్షుడిగా తప్పుకున్నాడు. కుర్చీలో కొత్త చీఫ్ ఉన్నాడు. అయినా సరే అక్కడ అన్ని మాజీనే చక్కబెట్టేస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. పార్టీ కోసమే ఆ ఎక్స్ ఐపీఎస్ ఇదంతా చేస్తున్నాడా, లేకపోతే అసలు ప్లాన్ వేరే ఉందా? అసలే కలగాపులగంగా ఉన్న తమిళ రాజకీయాల్లో కొత్తగా లీడర్ ట్విస్టుల వెనక అసలు కథ ఏంటి? అధ్యక్షుడు సైలెంట్, మాజీ వైలెంట్. తమిళనాడు బీజేపీలో కొత్త ట్రెండ్. తనకు తానుగా అల్లుకుపోతున్నాడో, అగ్రనాయకత్వం ఆశీస్సులతోనే ముందుకు వెళ్తున్నాడో తెలియదు కానీ ఆ నాయకుడి అడుగులు ఎటువైపో ఎవరికీ అంతుపట్టడలేదు. తమిళనాడు బీజేపీలో గందరగోళం సృష్టిస్తున్నారు పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ అన్నామలై. ఎన్డీఏ కూటమికి దూరమైన నేతలు ప్రముఖులను కలుసుకుంటూ కమలం పార్టీలో అన్నామలై అలజడి రేపుతున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్తో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై భేటీ హాట్ టాపిక్ గా మారింది. పళనిస్వామితో విభేదిస్తున్న పన్నీర్ సెల్వంతో కూడా అన్నామలై భేటీ అయ్యారు. ఈ భేటీలపై చర్చ జరుగుతుండగానే తలైవాని కలిసి పార్టీలో కలకలం రేపారు అన్నామలై. సూపర్ స్టార్ రజనీకాంత్ తో భేటీ అయిన అన్నామలై ఆయన తనకు గురువులాంటి వారని చెప్పుకున్నారు. అన్నామలైతోనే బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అన్నామలై స్థానంలో నైనార్ నాగేంద్రన్ని తమిళనాడు అధ్యక్షునిగా నియమించింది బీజేపీ అధిష్టానం ఆదేశాలతో పదవి నుంచి తప్పుకున్న నైనార్ నాగేంద్రన్ నాయకత్వాన్ని అన్నామలై వ్యతిరేకిస్తున్నారు. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. నైనార్ నాగేంద్రన్ కి చెక్ పెట్టేందుకే అన్నామలై కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని భావిస్తున్నారు. అన్నామలై సొంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా మొదలైంది. కానీ అలాంటి ఆలోచన ఏదీ లేదని చెప్పేశారు. మరి భేటీలకు కారణమేంటని ప్రశ్నిస్తే వివిధ కారణాలు చెప్తున్నారు. నైనార్ నాగేంద్రన్ కు చెక్ పెట్టడానికే ఇదంతా చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. పదవి నుంచి తప్పుకోగానే ఇక నుంచి తాను సిక్స్లు కొడతానని, నైనార్ నాగేంద్రన్ డిఫెన్స్ ఆడతారని అన్నామలై చేసిన కామెంట్స్ కి ఇప్పుడు కొత్త అర్థాలు వెతుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు. తమిళనాడులో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ సమయంలో బీజేపీలో ముఖ్య నేతల మధ్య విభేదాలు పార్టీకి కొత్త సవాల్ విసురుతున్నాయి. ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేస్తారా లేదా అనే అనుమానాలొస్తున్నాయి. ఎన్డీఏ నుంచి తప్పుకోవడానికి దినకరన్, పన్నీర్ సెల్వం ఇద్దరూ నాగేంద్రన్నే కారణంగా చూపారు. తనను వ్యతిరేకించిన వారిని అన్నామలై దువ్వుతుండడం నాగేంద్రన్ కి నచ్చడం లేదు. బీజేపీ తమిళనాడు చీఫ్ ఉత్సవ విగ్రహమే అని, ఏం చెయ్యాలన్నా తనతోనే సాధ్యమని పార్టీ అధిష్టానానికి అన్నామలై సంకేతాలిస్తున్నారు. రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పుకున్నాక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన కేంద్ర కమిటీ సమావేశానికి కూడా అన్నామలై దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఓవర్టేక్ చేసి సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదంతోనే ఇదంతా చేస్తున్నారా, లేదంటే తన దారి రహదారిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారో కమలం శ్రేణులకు అంతుపట్టడం లేదు. తమిళనాడు బీజేపీలో ఎవ్వరి మాట వినని సీతయ్యలా మారిపోయారు మాజీ ఐపీఎస్.